స్ఫూర్తి కథలో భాగంగా ఈరోజు ఒక చిన్న వీడియో పాఠశాలల గురించి. ఈరోజు ఉదయాన్నే పేపర్ చూడంగానే పాఠశాలలో విలీనం రద్దని ఆ న్యూస్ చదవగానే నాకు చాలా చాలా సంతోషం వేసింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగా ఒక పాఠశాల ఆ గ్రామానికి రావాలంటే ఎంతమంది కష్టం ఉంటుంది. దాంట్లో 40 ఏళ్ల క్రితం గ్రామాల్లో స్కూల్స్ ఉండేవి కాదు. ఆ గ్రామానికి ఒక స్కూల్ తేవడానికి ఆ గ్రామ పెద్దలు ఎంతో కష్టపడి, కొంతమంది వాళ్ళ పొలాలను రాసిచ్చి, కొంతమంది తమ ఇళ్లను రాసిచ్చి, అలాగా ఊళ్ళో అందరూ కలిసి డబ్బులు చక్కగా విరాళాలుగా సేకరించి అలాగ ఒక గ్రామంలో ఒక స్కూల్ కట్టడానికి ఎంతో కష్టపడి వాళ్ళ చెప్పులు అరిగేలాగా తిరిగి పర్మిషన్లు తెచ్చుకొని ఒక గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేసేవారు. అలాంటి స్కూల్స్ నెమ్మదిగా డెవలప్ అయ్యి ఎంతోమంది అందులో చదువుకుని ఆ స్కూళ్ళల్లో, ఆ పల్లెటూళ్ళ నుంచి స్కూళ్ళల్లో ఇప్పుడున్న పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ అక్కడ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళే. అసలు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎలా ఉంటాయి? ఏ ప్రైవేట్ స్కూల్ అయినా అలాంటి సౌకర్యం ఇవ్వగలదా? ఒక చక్కటి చెరువు, ఆ చెరువు గట్టు మీద పెద్ద స్కూల్స్, అలాగే పెద్ద గ్రౌండ్, చల్లటి గాలి వస్తూ వెళ్తూ ఉండడం, అలాగే కావాల్సినంత తోటలు, ఇలా మంచి వాతావరణంలో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి. అయితే ఈ స్కూల్స్లో అసలు మనకి చిన్నప్పుడు మన స్కూల్స్ అంటే ఎంత తీపి గుర్తులు అవి మామూలుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు స్కూలు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. వాళ్ళ జీవితంలో తల్లి చూసుకుంటే చిన్నప్పుడే గుర్తులే వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తాయి. కల్లా కపటం లేకుండా లేని స్నేహాలు, అలాగే స్వార్థం లేకుండా చదువు చెప్పే టీచర్స్, వాళ్ళ ముందుకు అభివృద్ధిలో నడిపించే తల్లిదండ్రులు, ఇవన్నీ వాళ్ళకి మంచి గుర్తులుగా జీవితాంతం ఉండిపోతాయి. అలాంటి స్కూల్స్ ఒకేసారిగా మూసివేయడం అనేది అందరినీ చాలా కల్లోలానికి గురి చేసింది. అంతేకాకుండా పిల్లలకి దగ్గరలో స్కూల్ లేకపోవడం అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో కష్టం. ఎక్కడికో దూరానికి పంపించాలంటే మళ్ళీ ఆటోలు కట్టి ఛార్జీలు కట్టడం ఇవ్వాలంటే చాలా పేదవాళ్ళకి చాలా కష్టం. అందులో పల్లెటూళ్ళల్లో దగ్గరగా వేరే స్కూల్స్ ఉండవు, ప్రైవేట్ స్కూల్స్ కూడా తక్కువ ఉండవు. దానివల్ల వాళ్ళకి చదువు లేకుండా అయిపోతుంది. అలా చాలా 200 స్కూల్స్ పైగా విలీనం పేరుతో మూసివేయబడ్డాయి. అలాగే చాలా ఇబ్బందులు గురయ్యారు పిల్లలందరూ, అలాగే తల్లిదండ్రులు కూడా. ఏదైతే గవర్నమెంట్ సాధించాలనుకుందో, అంటే ఇలా విలీనం చేయడం మూలంగా ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతారనుకున్నారో, దానికి రివర్స్గా చాలామంది స్కూల్స్ మానేయడం జరిగింది. అయితే ఆ తప్పుని మళ్ళీ సరిదిద్దటం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇంకొక సవరణ కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా అసలు విలేజెస్ నుంచి ఎవరు కూడా టౌన్కు వచ్చి వేరే స్కూల్స్లో చదవాలనే ఆలోచన కానీ, ఆ భావన కానీ తల్లిదండ్రులకు రాకుండా మంచి చదువుని, కార్పొరేట్ విద్యని మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వగలగాలి. ఎప్పుడైతే అలా ఇస్తామో అప్పుడు మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కేవలం పిల్లల చదువు కోసమే పెద్దవాళ్ళని, ముసలివాళ్ళని, పొలాలని, సంపదల్ని, మండువాలోగిళ్ళైన మంచి మంచి ఇళ్ళని అన్నిటినీ వదిలి టౌన్కి వస్తున్నారు తల్లిదండ్రులు. ఇలా టౌన్కి రావడం మూలంగా వాళ్ళు సంపాదించిన సంపాదనలో వచ్చిన ఆదాయంలో పూర్తిగా 90% ఈ టౌన్స్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని సొంతిళ్ళు పల్లెటూళ్ళలో ఉంటాయి, అద్దెళ్ళలో ఉండాల్సి వస్తుంది. వచ్చిన ఆదాయం అంతా ఇంటి అద్దెలకి, పిల్లల చదువులకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళు అలా చదువులకి ఉన్న పొలాలను అమ్మడం, అంతేకాకుండా ఎప్పుడైతే టౌన్స్కి వస్తున్నారో వాళ్ళకి అనవసరమైన ఖర్చులు, తెలియకుండానే వాళ్ళు అనవసరమైన ఖర్చులకి, ఆర్భాటాలకి, అలాగే చాలా చాలా అలవాట్లకి లోనయ్యి వాళ్ళు కుటుంబ వ్యవస్థ అంతా చాలా దెబ్బతింటుంది. పల్లెటూళ్ళ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. అంతేకాకుండా మన భారతదేశం స్కూల్కి వెళ్తూ చదువురాని వాళ్ళల్లో 2వ స్థానంలో ఉంది. ఇది మనకి చాలా బాధాకరమైన విషయం. ఎందుకని చదువు రావట్లేదు? గవర్నమెంట్ స్కూల్స్ మనం మంచి స్కూల్స్ ఇస్తున్నాము, మంచిగా ఆహారాన్ని అందిస్తున్నాం పిల్లలకి, అంతా బాగుంది, చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాం, కానీ మనం సరిపడినంతగా టీచర్స్ని ఇవ్వలేకపోతున్నాం. మనం ఎంతసేపు ఎక్కువ మంది టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాలి, 70,000 60,000 జీతాలు ఇవ్వాలి, అలా ఆలోచనతో మనం టీచర్స్ని రిక్రూట్ చేసుకోలేకపోతున్నాం. అలా కాకుండా మనం ఏ ఊర్లో బీఈడీలు ఉన్నారో వాళ్ళకి తక్కువ జీతంతో 15,000 20,000 10,000 వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మన స్కూల్స్లో రిక్రూట్ చేసుకుంటే, ఒక బీఈడీ టీచర్, మంచి టీచర్, చక్కగా సీనియర్ టీచర్ ఉంచుకుని తర్వాత వాళ్ళ అసిస్టెంట్ టీచర్స్గా వాళ్ళని ఇస్తే, ఎందుకంటే ఒక క్లాస్లో ఒక 20 మెంబర్స్కి మనం చక్కగా రాయడం చదవడం నేర్పించాలంటే ఖచ్చితంగా అన్ని అక్షరాలు వాళ్ళకి టకటకా చదవడం రావాలంటే 2 టీచర్లు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక టీచర్ వాళ్ళకి నేర్పించాల్సినవన్నీ నేర్పిస్తూ ఉంటే ఇంకొక టీచర్ వాళ్ళకి హోంవర్క్స్ రాయడము,
అలాగే వాళ్ళకి టెస్టులు కండక్ట్ చేయడము, వాళ్ళు టెస్టులు కండక్ట్ చేసిన తర్వాత వాటిని మార్క్స్ వేయడము, అలాగే వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్స్ చేశారో లేదో చెక్ చేయడం. పిల్లలు కంపల్సరీ హోంవర్క్ ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే మనం స్కూల్లో చెప్పింది మళ్ళీ ఇంటికి చదవడానికి రాయడానికి ఇస్తామో వాళ్ళు ఆ చదివిన దాన్ని మర్చిపోకుండా ఉంటారు. అలాగే చదివారా లేదా అని మనం అడిగి వాడు రాసింది మనం చెక్ చేస్తేనే వాడు మళ్ళీ వర్క్ చేస్తారు. ఎప్పుడైతే టీచరు చెక్ చేయడానికి ఖాళీ లేకపోతే చెక్ చేయలేదనుకోండి, పనిష్మెంట్ ఇవ్వలేదనుకోండి, వాడు ఆ వర్క్ చేయడం. అందుకని తప్పనిసరిగా పిల్లలకి మనకు చదువు బాగా రావాలంటే పర్యవేక్షణ అనేది చాలా అవసరం. చెప్పేవాళ్ళు ఉండాలి, పర్యవేక్షించే వాళ్ళు ఉండాలి. అలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన పిల్లలకి ఫస్ట్ మనం అభివృద్ధి చెందడానికి ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 6వ తరగతి పిల్లలందరూ వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇచ్చిన పాఠ్యాంశాన్ని వాళ్ళు ఓన్గా చదవగలిగేలాగా మనం చేయగలిగితే మనం 90% అభివృద్ధి సాధించేసినట్టే. ఇలా సాధించాలి అంటే మనం ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకి బేసిక్స్ తప్పనిసరిగా చక్కగా వచ్చేలాగా చూడాలి. అలా చూడాలి అంటే పర్యవేక్షణ టీచర్ కంపల్సరీ ఉండాలి, చదువు చెప్పేటి అంటే లెసన్స్ చెప్పే టీచర్ వేరుగా ఉండాలి. ఇలా ఇద్దరు టీచర్స్ ఉంటే మనం వాళ్ళని తప్పనిసరిగా నేర్పించగలుగుతాం. ఇది అందుకని ఊళ్ళల్లో ఉన్న బీఈడీ టీచర్ని మనం తక్కువ జీతానికి వాళ్ళని అలాట్ చేసుకుంటే మనం తప్పనిసరిగా అభివృద్ధిని సాధించగలుగుతాం. ఎప్పుడైతే మనకు విలేజెస్లో ఉన్న వాళ్ళు టౌన్కి రాకుండా ఊళ్ళోనే చదువుకోగలుగుతారో, అంటే ఆ నమ్మకాన్ని భరోసాని మనం గవర్నమెంట్ ఇవ్వగలుగుతుందో అప్పుడు మనం అభివృద్ధిని సాధించిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే వాళ్ళు ఊళ్ళోనే ఉంటే కనుక మనం విలేజెస్లో చదువుకున్న వాళ్ళు ఊళ్ళో ఉండడం మూలంగా వాళ్ళు విలేజెస్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారు. అలాగే ఇంకా మనం ఎవరైతే ఉన్నారో మంచి మంచి ప్రాజెక్ట్స్ని, అలాగే ముఖ్యంగా మనకి ఎక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే ఇంకా విలేజెస్లో ఇంకా ఎన్ని రకాలైన కొత్తగా పంటలు పండించవచ్చు, వ్యవసాయాన్ని మనం అభివృద్ధి చెందడానికి ఏమేం చేయొచ్చు, విలేజ్ మీద దృష్టి పెట్టి మనం విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ ఆదాయం బాగా వచ్చేలా చూస్తే మన పల్లెలు ఎప్పుడైతే బాగా అభివృద్ధి చెందుతాయో మన ఆర్థికంగా మన భారతదేశం అంత ఇంకా ముందుకు వెళ్తుంది.